సైన్స్ 10,000 బిట్స్. రెక్కలు ఉండి ఎగరలేని పక్షులు ఏవి? పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము మరియు రియా. పాండ్ స్కేటర్ అనేది ఇది ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. సజీవ జంతువులలో అతి పెద్దది ఏది? నీలి తిమింగలం. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఏమని అంటారు? ఎండమిక్ జాతులు. ఎండమిక్ జాతులు అనేవి ఒక దేశం లేదా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఎండమిక్ జాతికి ఉదాహరణ కంగారు, ఆస్ట్రేలియాలోనే కనబడుతుంది. అలానే కివి న్యూజిలాండ్లో మాత్రమే కనిపిస్తుంది. కణాలు చూడటానికి ఉపయోగించేది సూక్ష్మదర్శిని ఎందుకంటే వీటిని మనం మన కంటితో చూడలేం. ఏనుగులోను మనిషిలోను ఉండే నాడీ కణం ఏ విధంగా ఉంటుంది? పొడవుగా మరియు శాఖాయుతంగా ఉంటుంది. బ్యాక్టీరియాని అంతకుముందు ఏమని పిలిచేవారు? ఎనిమల్ క్యూల్స్ అని పిలిచేవారు. తర్వాత ఈ ఎనిమల్ క్యూల్స్కే బ్యాక్టీరియా అని పేరు పెట్టారు. మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాల వల్ల ఉపయోగం ఏమిటి? మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాల వల్ల ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. మనం కంటితో చూడగలిగే అతి పెద్ద బ్యాక్టీరియా పేరేంటి? థియోమార్గరిటా నమీబియన్సిస్. ఇది దాదాపు 0.75 mm పొడవు ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కంటితో చూడగలం. పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, మశూచి, తట్టు, జలుబు, ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ దేని వలన కలుగుతాయి? వైరస్ వల్ల కలుగుతాయి. బేకరీలలో బ్రెడ్ని తయారు చేసేటప్పుడు మైదా పిండికి ఈస్ట్ కలిపినప్పుడు కొంతసేపటి తర్వాత ఉబ్బుతుంది. ఇలా ఉబ్బడానికి గల కారణం ఏంటి? కిణ్వన ప్రక్రియ అంటే ఫెర్మెంటేషన్ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉత్పత్తి కావడం వల్ల ఈ విధంగా ఉబ్బుతుంది. క్షయ, గనేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఏ విధంగా వస్తాయి? బ్యాక్టీరియా వల్ల వస్తాయి. మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే వాయువు నైట్రోజన్. వాతావరణంలో నత్రజనిని నత్రితాల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేసే బ్యాక్టీరియా ఏది? రైజోబియం. బీటీ అంటే బాసిల్లస్ తురింజెన్సిస్ అనే బ్యాక్టీరియాని దేనికోసం ఉపయోగిస్తారు? ఈ బ్యాక్టీరియా ఒక విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది మొక్కలు లేదా పంటలపై పెరిగే క్రిములను ఈ విష పదార్థం చంపేస్తుంది. అందువల్ల దీనిని జీవ సంబంధ పురుగుల మందుగా అంటే బయోపెస్టిసైడ్గా ఈ బీటీ లేదా బాసిల్లస్ తురింజెన్సిస్ అనే బ్యాక్టీరియాని ఉపయోగిస్తాం. టైఫాయిడ్, కలరా మరియు డయేరియా వ్యాధులు దేని వలన వ్యాపిస్తాయి? ఈగ వలన వ్యాపిస్తాయి. మలేరియాని కలుగజేసే సూక్ష్మజీవి ఏది? ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మలేరియాని కలుగజేస్తుంది. పిల్లల్ని కనే జంతువులని ఏమని అంటారు? శిశోత్పాదకాలు అని అంటారు. పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టే జంతువులను ఏమంటారు? అండోత్పాదకాలు అని అంటారు. అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు మరియు జంతువుల సమాచారాన్ని ప్రచురించే పుస్తకాన్ని ఏమని అంటారు? రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్. ఇందులో రెడ్ బుక్లో అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కల జంతువుల సమాచారం ఉంటుంది.
మెగ్నీషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు ఏర్పడేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. బాగా గట్టిగా దృఢంగా ఉండే కాండం కలప. కలపనిచ్చే మొక్కల అధ్యయనాన్ని ఏమంటారు? డెండ్రాలజీ. కలపనిచ్చే మొక్కల పెంపకాన్ని ఏమంటారు? సిల్వికల్చర్ అని అంటారు. ఆల్కలాయిడ్స్ అంటే ఏమిటి? నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు. వీటి వల్ల మొక్కలకు ఎలాంటి ఉపయోగం ఈ ఆల్కలాయిడ్స్ వల్ల ఉండవు. ఆల్కలాయిడ్స్ అనేది దేనికి తయారీకి ఉపయోగపడతాయి? దేనిని తయారు చేయడానికి ఉపయోగపడతాయి? మెడిసిన్స్ తయారీకి ఈ ఆల్కలాయిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. వేప యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? అజాడిరక్టా ఇండికా. వానపాము కాంతిని ఏ విధంగా గ్రహిస్తుంది? గ్రాహకాల ద్వారా. ఎందుకంటే వానపాముకు కళ్ళుండవు. వానపాము నేలని సారవంతం చేస్తుంది కాబట్టి దీనిని రైతు మిత్రుడు, ఫార్మర్ ఫ్రెండ్ అని వానపాముని అంటారు. వానపాముతో తయారు చేయబడే ఎరువు ఏది? వర్మీ కంపోస్ట్ అనే ఎరువుని వానపాముతో తయారు చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.